రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఘర్షణాత్మకమైన వైఖరి అవలంబిస్తే చివరగా ప్రజలే నష్టపోతారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వదు అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ భూములను అప్పజెప్పడం జరిగింది. మొదటి అడుగు మేమేసి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాకు సహకరించండి, ఈ ఎలివేటర్ కారిడార్స్ కట్టకపోతే రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ కుత్బుల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి ఆగిపోతుంది. ఈరోజు హైటెక్ సిటీ ప్రాంతంలోనో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాంతంలోనో ఐటీ కంపెనీలు రావడం, అక్కడ భూముల విలువలు పెరగడం, అక్కడ భూముల విలువ 100 కోట్లకు చేరడం మనం కళ్ళతో చూసినాం. ఇవాళ మేడ్చల్ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అని అంటే ఈ ఎలివేట్ కారిడార్ పూర్తి కావాలి. తద్వారా ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి వస్తుంది, ఐటీ కంపెనీలు వస్తున్నాయి, భవిష్యత్తులో ఫార్మా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తాయని ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ భూముల సేకరణ కోసం వారికి విజ్ఞప్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి ముందుకొచ్చి ఈ భూములను మనకు అప్పజెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నా. నాకు స్పష్టమైన వైఖరి మా ప్రభుత్వానికి ఉన్నది. అభివృద్ధికి సంబంధించి, ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి భేషజాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా, ఎవరు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నా, ఎవరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళని కలిసి సంప్రదించి మన విజ్ఞప్తులు వారికి చేరవేసి ప్రభుత్వ సహకారం తీసుకుంటాము. నిన్న మొన్న ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రానికి వచ్చినప్పుడు స్వాగతం పలికి రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలను, అది తుమ్మిడేటి కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కావచ్చు, ఇతర రక్షణ శాఖకు సంబంధించిన భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిన విషయాలలో సంపూర్ణంగా వారికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించినట్టే నాకు అనిపించింది. కానీ చాలామంది రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ఇట్లా ప్రధానమంత్రిని కలుస్తాడని అంటారు. 10 సంవత్సరాలు మీరు దిక్కుమాలిన విధానం అవలంబించడం వల్ల శిక్ష ప్రజలకు పడ్డది. మీరు హ్యాపీగానే ఉన్నారు, మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, మీకేం ఇబ్బంది లేదు. కానీ ఉత్తర తెలంగాణ ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే ఈ ఎలివేటెడ్ కారిడార్లు, ఈ రోడ్లు అభివృద్ధి జరగాలి. ప్రజా